ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్గా షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. సో చాలా డేస్ అయిపోయింది కదా నేను ఒక వ్లాగ్ తీసి. సో ఇవాళ అయితే చాలా మంచి వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ వెయిట్ చేశాను అనమాట. వ్లాగ్ ఎడిట్ చేయడానికి అస్సలు కుదరలేదండి. ఫైనల్లీ చేస్తున్నాను. హ్యాపీ ఫర్ దాట్. ఇంకా అందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ వ్లాగ్ ఏంటో చెప్పేస్తాను. వ్లాగ్ వచ్చేసి బుజ్జోడు కేతన్ది అన్నప్రసన్న వ్లాగ్ అనమాట. అంటే కేతన్ అన్నప్రసన్న ఎక్కడ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మొత్తం ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి April 22 నైట్ అనమాట. టైం అరౌండ్ 10:30 ఇన్ ద నైట్ అనమాట. సో April 21 నైట్ మేమైతే తిరుపతి వెళ్ళాము. ఇంకా తిరుపతి రీచ్ అయ్యేసరికి April 22 ఎర్లీ మార్నింగ్ 5 అలా అయిందనమాట. యాక్చువల్గా తిరుమల రీచ్ అయ్యేసరికి. సో ఇంకా అర్థమైపోయింది కదా, కేతన్ అన్నప్రసన్న వచ్చేసి మేము తిరుమలలో చేసాము. సేమ్ ఆశుక్ కూడా అలానే చేసామన్నమాట. 6th మంత్లో తిరుమలలో చేసాము. సో అప్పుడు ఏప్రిల్ ఆ టైంలో కొంచెం కేసెస్ తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇంకా కేతన్కి కూడా ఇంకా అలానే చేద్దామని చెప్పి ముందే ప్రీ ప్లాన్డ్ అనమాట. సో టికెట్స్, దర్శనం టికెట్స్, రూమ్ అవన్నీ ముందే బుక్ చేసేసుకున్నాము. సో ఇంకందుకని చెప్పి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే 22 మార్నింగ్ ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. వన్స్ మేము వెంటనే రూమ్కి రీచ్ అయిన వెంటనే ఇంకా అన్నప్రసన్నకి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే ఇంకా రెస్ట్ తీసుకునే టైం అలా ఏం లేదనమాట. నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము తిరుమల వెళ్ళేసరికి 5 అయిపోయింది. ఇంకా పంతులు గారు 8:30 ఆ టైం చెప్పారనమాట. కేతన్కి అన్నప్రసన్నకి మనకి టైం చూసుకుంటాం కదా. సో అది ఇంకా 8:30 కల్లా రెడీ అయిపోవాలంటే ఇంకా మేము వెళ్ళిన వెంటనే ఇంకా 1 by 1 అందరం బాత్ చేసేసి ఇంకా రెడీలో అవుతా ఉన్నాం అనమాట. సో ఫస్ట్ అయితే అత్తయ్య చూసారు కదా, ఇంకా అత్తయ్య వచ్చేసి దేవుడి దగ్గర పొంగల్కి ప్రిపేర్ చేస్తుంది. సో రైస్ కుక్కర్ తీసుకెళ్ళాలి అనమాట. ఇంకా అక్కడ మనకి ఏమీ ఉండవు కదా. సో అందుకని చెప్పి మేము ఇలా పొంగల్ చేసుకోవాలి కదా అని చెప్పి ముందే ఇలా రైస్ కుక్కర్ వెళ్ళామన్నమాట. సేమ్ ఆశు అప్పుడు కూడా అలానే తీసుకెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి అత్తయ్య ఏమో ఒకవైపు పొంగల్ పెడుతుంది, మమ్మీ వచ్చేసి ఇంకా పిల్లలిద్దరిని ఇంకా బాత్ అది చేయించేసింది అనమాట. హెడ్ బాత్ చేసేసారు. ఫస్ట్ అయితే కేతన్ని హెడ్ బాత్ చేసేసి నాకు ఇచ్చేస్తే ఇంకా నేనైతే 1 by 1 రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. సో కేతన్ చూసారు కదా, ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. పాపం నైట్ జర్నీ కదా, పిల్లలకి ఎంతన్నా కొంచెం మనమే కొంచెం ఇబ్బంది పడతాం కదా కొంచెం ఎట్టన్నా జర్నీ అది అంటే సో కేతన్ కూడా మంచిగా నాకు కోఆపరేట్ చేశాడు అనమాట. అసలు అంతగా గొడవ ఏం చేయలేదు జర్నీలో. సో ఫస్ట్ అయితే కేతన్ని రెడీ చేసేసాను. కేతన్ అయితే ఆల్రెడీ నిద్రపోయాడు అనమాట హెడ్ బాత్ చేపించేసరికి. ఇంకా తర్వాత ఏమో ఆశుని రెడీ చేశాను. సో ఆశు కూడా కొంచెం లిటిల్ బిట్ క్రాంకీగానే ఉన్నాడు. ఏంటంటే వాళ్ళకి స్లీప్ ప్రాబ్లం అనమాట. పాపం నైట్ మొత్తం జర్నీ చేసి ఇంకా మార్నింగ్ హెడ్ బాత్ చేయించి ఇంకా ఎట్లనో ఇద్దరిని అయితే రెడీ చేసేసాను. సో చూసారు కదా, ఆశు అను కేతన్ మంచిగా మ్యాచింగ్ డ్రెస్లు వేసేసుకున్నారు బ్రదర్స్ ఇద్దరు. కేతన్ అయితే ఆల్రెడీ స్లీపింగ్ మోడ్ అనమాట. మేము ఆశు కూడా 6th మంత్లో ఇలానే చేసాము తిరుమలలోనే. సో నేను ఆ పిక్చర్స్ అయితే వన్స్ నేను మలేషియా వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను. అంటే నా దగ్గర ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కదా, నా దగ్గర అన్నప్రసన్నది ఆల్బమ్ లేదనమాట. అది మలేషియాలోనే ఉంది. లేకుంటే ఆ పిక్స్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేదాన్ని. సో మంచిగా బాగా మెమరీగా ఉండేది. ఇంకా ఆశుని కేతన్ ఇద్దరిని చూపించేదాన్ని. సేమ్ అనమాట. ఆశు కూడా కేతన్లానే ఉండేవాడు చిన్నప్పుడైతే. సో ఇక్కడ వచ్చేసి ప్రతి రూమ్లో మనకు తెలిసిందే కదండి, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా. సో ఫోటో పెట్టుకొని ఇంకా నైవేద్యము అంతా పెట్టుకున్నాం అనమాట. పొంగలి ప్రిపేర్ చేసేసాము, బెల్లం పొంగలి. ఇంకా మేము పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం మేము ఇంటి నుంచే తెచ్చుకున్నాం అనమాట. సో అన్నీ ఇంకా మ్యాంగోస్ అయితేనేమి, ఇంకా దేవుడి దగ్గరికి పెట్టాల్సినవి, సో అన్నీ తీసుకొచ్చేసాము. అంటే దేవుడి దగ్గరికి ఇన్ సెన్స్ దీపములు, కుందులు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అనమాట. ఇక్కడ ఏంటంటే అత్తయ్య పూజ చేసేస్తుంది. ఇంకా ఆ లోపు మేమందరం 1 by 1 రెడీ అవుతూ ఉన్నాం అనమాట. పిల్లలైతే ఫస్టే రెడీలు అయిపోయారు. ఇంకా ఆశు కూడా కొంతసేపటికి నిద్రపోయాడు అనమాట. ఇంకా అసలు ఏం గొడవ లేదు. సో అన్నప్రసన్న టైం వచ్చేసి 8:30 కాబట్టి ఇంకా మేము కొంతసేపు ఇంకా చాలామంది వెళ్ళాము. ఫస్ట్ నేను మీకు ఎవరెవరు వెళ్ళాము అనేది చెప్పాలి కదా. సో మేము
మేము ఇన్ ద సెన్స్ నేను సుధీర్ పిల్లలు, మా అత్తయ్య, మా మామయ్య, ఇంకా మా మమ్మీ వాళ్ళు అనమాట. మమ్మీ, డాడీ, తమ్ముడు, ఇంకా మా పెద్ద వదిన వాళ్ళు, అంటే సుధీర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్. మా చిన్న వదిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా తిరుమల వెళ్ళే మొక్కు ఉందనమాట. సో ఇంకా అందుకని చెప్పి వాళ్ళు రాలేదు. అలా మొక్కు ఉంటే వాళ్ళు రాకూడదు కదా, వాళ్ళ పాపకి తలనీళ్ళు తీపించాలన్నమాట. సో ఇంకందుకని చెప్పి వాళ్ళు రాలేదు. మా పెద్ద వదిన వాళ్ళు వచ్చారు. మీరు ఈ పిల్లల్ని ఆశు బర్త్డే వ్లాగ్లోనే చూసుంటారు కదా. సో ఫస్ట్ అయితే పూజ చేసేసాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మమ్మీ, డాడీ, ఇంకా అందరం రెడీ అయిపోయాం. సో ఇక్కడ చూసారా, కేతన్ అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడనమాట. ఎప్పుడు ఏంటంటే నిద్రపో అని చెప్పి మేము ఎంతో కష్టపడితే కానీ కేతన్ నిద్రపోడు. సేమ్ విత్ ఆశు కూడా. ఆశు అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో కేతన్ అన్నప్రసన్న చేయాలి అని చెప్పి మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు వెళ్తాము, కేతన్కి మంచిగా చేసుకోవాలి అన్నీ అని. కానీ ఆ టైంకి వచ్చేసరికి పిల్లలు ఇద్దరూ నిద్రలోనే ఉన్నారు. ఎంత కష్టపడ్డామో అందరం అయితే లిటరలీ వాళ్ళని లేపామన్నమాట. లెగవండి అని. ఆశునైతే ఆశు బేబీ ఫంక్షన్ అయిపోతుంది, ఆశు నువ్వు లే ఆశు, బేబీ ఏం టచ్ చేస్తున్నాడో చూడు ఆశు అని చెప్పి ఎంత లేపితే కొంచెం లెగిసాడనమాట. ఇంకా ఫంక్షన్కి ఏమేమి పెడతారు, అదే అన్నప్రసన్నకి ఏమేమి పెడతాము, ఒక బుక్, పెన్, సో ఈ రెండు ఒకటి మొత్తం అయితే ఒక 5 ఐటమ్స్ అలా పెడతామన్నమాట. సో ఫస్ట్ అయితే బుక్, పెన్ పెడతాము. ఇంకా వచ్చేసి మమ్మీ వాళ్ళేమో స్వీట్స్, బట్టలు తెచ్చారు. ఇంకా వచ్చేసి కేతన్కి వెండి కంచం తీసుకొచ్చారు. అలాగే ఇంకా గ్లాసు, స్పూన్ ఇవన్నీ సిల్వర్వి తేవాలి కదా, సో ఇవన్నీ వెండివి తీసుకొచ్చారు మమ్మీ వాళ్ళు. ఇంకా ఏం పెట్టాము, కత్తి, ఇంకా వచ్చేసి ఇదేంటి మనీ అను బంగారం పెడతాం కదా. సో ఒక చైన్ అను మనీ, అంటే మేము తిరుమల వెళ్తున్నాం కదా, పెద్ద తీసుకెళ్ళామన్నమాట. అంత గోల్డ్ అయితే క్యారీ చేయము జర్నీలో. సో ఇంకా చైన్ అను కొంచెం మనీ అలా పెట్టేసామన్నమాట. సో ఫైనల్లీ 5 థింగ్స్. సో చూస్తున్నారు కదా, చిన్నగా అన్నీ అయితే సర్దుతా ఉన్నాను ఒకటి తర్వాత ఒకటి. సో నా శారీ వచ్చేసి మీకు నేను ఇంతకుముందు ఒక బ్లాగ్లో షేర్ చేశాను. ఇట్లా హిప్ బెల్ట్ ఉండే శారీ అనమాట. సో శారీ ఏంటంటే నేను యూజువల్గా దర్శనంకి వెళ్ళినా కూడా నేను డ్రెస్సే వేసుకుంటాను, ఎందుకంటే నేను అంత కంఫర్ట్ అయితే కాదనమాట శారీలో. కాకపోతే ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ అని చెప్పి ఇంకా శారీ వేసేసుకున్నాను. దట్టు ఇంకా కేతంది అన్నప్రసన్న కదా, ఇంకా శారీస్ అసలు కట్టుకోవట్లేదులే అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట సింపుల్గా. సో ఇంకా ఇక్కడ నేను కౌంట్ చేసుకుంటాం అనమాట మొత్తం ఎన్ని అయినాయి అంటే ఏమైనా మర్చిపోయామో పెట్టడం అని చెప్పి ఇంకా మొత్తం చూసుకుంటున్నాము. ఫైనల్లీ అయితే మొత్తం పెట్టేశాను అక్కడ ఈచ్ 1 by 1. ఇంకా తర్వాత వచ్చేసి కేతన్ని చాలా ట్రై చేసామన్నమాట లేపడానికి. అసలుకి ఇప్పుడు మీరు చూస్తారు ఎంత నిద్రపోతున్నాడంటే వాడు నైట్ మొత్తం కొంచెం అట్లా మేల్కున్నాడు అనమాట. ఇంకా ఫైనలీ చూసారు కదా, ఇంకా బాగా నిద్ర మొత్తంగా ఉందనమాట బుజ్జోడికి. వాడికి ఏం అర్థం కాలేదు, సడన్గా ఏంటి ఎక్కడో తెచ్చి పెడుతున్నారు నన్ను అన్నట్లు చూస్తున్నాడు అనమాట. సో డ్రెస్ వచ్చేసి కింద కొంచెం అది పైజామా కొంచెం పెద్దదైందనమాట, అది కట్ చేసి కుట్టమని నేను టైలర్కి ఆల్రెడీ చెప్పున్నాను. కానీ అదేందో ఆ మోడల్ కుదరదు, కట్ చేస్తే అదేంటో లూజ్ వస్తుందని ఆవిడ ఏదో చెప్పేసింది అనమాట. సో ఇంకా అని చెప్పి నేను లైట్ అలానే ఉంచేసాను ఇంకా. సో ఇంకా ఫైనల్లీ అయితే కేతన్కి ముందర అన్నీ పెట్టేసామన్నమాట. సో మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అనమాట, మళ్ళీ నా లైఫ్లో రెండోసారి. ఫస్ట్ ఆశు అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, ఏది పట్టుకుంటాడు అని. అంటే ఉంటుంది కదా ఫస్ట్ ఏది పట్టుకుంటే ఇంకా అది ఎంతన్నా అది కొంచెం స్పెషల్ మూమెంట్స్ కదా. సో ఇది సెకండ్ టైం అనమాట, ఇంకొక స్పెషల్ మూమెంట్ జరుగుతుంది ఇక్కడ. సో కేతన్ ఇక్కడ చూసారా, నేను చెప్తున్నాను కదా మీకు ఇందాక బుజ్జున్నాడని. సో ఇక్కడ కూడా అంతేనమాట, మళ్ళీ పడుకున్నాడు. నేనైతే లిటరల్లీ కేతన్ నాన్న లే బుజ్జడలే అని లేపుతా ఉన్నాను. పాపం మార్నింగ్ టైం అరౌండ్ 8 అంతే 8:30 అలా అన్నప్రసన్నం అన్నారు. సో ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ 8కి అలాగే ఇంకా ఇది స్టార్ట్ చేసామన్నమాట మేము. సో కేతన్ అయితే ఇంకా అప్పుడు కేతన్కి 6 months వచ్చి కొన్ని రోజులు అయింది కానీ ఇంకా పాకలేదనమాట కేతన్ అప్పుడు. ఇప్పుడైతే అసలు బరా ఇల్లు మొత్తం పాకేస్తున్నాడు. ఇంకా అప్పుడప్పుడు ఇంకా లిటిల్ మూమెంట్స్ అనమాట, కొంచెం ముందుకు వెళ్ళడం. సో అట్లా చిన్నోడు కదా, సో అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ బుజ్జోడు అన్నీ చూసుకుంటున్నాడు, ఏం టచ్ చేద్దామని. అక్కడైతే మేమందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామన్నమాట. అందరము కేతన్నే చూస్తున్నాము ఏం చేస్తాడు అని. ఇంకోవైపు ఏమో నేను ఆశుని లేపడానికి ట్రై చేస్తున్నాను అనమాట, ఆశు కూడా చూడాలి అని. మళ్ళీ ఏడుస్తాడు అనమాట, మమ్మీ బుజ్జోడు పట్టుకునేది నేను చూడలేదని గొడవ చేస్తాడు.
ఫైనల్లీ అయితే కేతన్ ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు అనమాట. ఇది వచ్చేసి లలిత అమ్మవారిది, లలిత సహస్రనామం బుక్ ఉంటుంది కదా, అలాగే ఇంకా బాబాది బాబా చరిత్ర ఉంటుంది కదా. సో ఆ 2 బుక్స్ అయితే పెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే మంచిగా బుక్ పట్టుకున్నాడు. ఇంకా మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం బొజ్జుంటాడు, అంటే గ్యాప్స్ అనమాట. బుజ్జోడికి ఒక 2 minutes గ్యాప్స్ ఇస్తున్నాడు. తర్వాత మళ్ళీ లేచి ఇంకా నెక్స్ట్ ఐటమ్ పట్టుకుంటాడు అనమాట. సో ఆ లోపు ఏంటంటే ఆశు ఏం పట్టుకున్నాడో చెప్తాను ఇప్పుడు మీకు నేను. ఆశు వచ్చేసి ఫస్ట్ పెన్ పట్టుకున్నాడు అనమాట, తర్వాత ఏమో బుక్ పట్టుకున్నాడు, థర్డ్ వచ్చేసి పొంగల్ గిన్నె పట్టుకున్నాడు అనమాట. కేతన్ దగ్గరకు వచ్చేసరికి కేతన్ నాన్న ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు. సో ఇప్పుడు గ్యాప్ అయిపోయింది. సో చిన్న న్యాప్ వేసి ఒక 2 minutes మళ్ళీ లేచాడు అనమాట. సో లెగిసి మళ్ళీ వచ్చేసి పొంగలి కంచం పట్టుకున్నాడు అనమాట. సో వెండి కంచం పట్టుకున్నాడు. సో ఇది కేతన్ది అయితే థర్డ్, మొత్తం 3 times చేపిస్తాం కదా మనము. సో థర్డ్ టైం ఏమో మళ్ళీ వెళ్ళి బుక్సే పట్టుకున్నాడు అనమాట. సో బుక్స్ అయితే పట్టుకొని బాగా ఓపెన్ చేసేసి అప్పుడే చదివేశాడు అనమాట కేతన్ అయితే బుక్స్. సో ఫైనల్లీ కేతన్ అన్నప్రసన్న అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట అందరము. కొంచెం టెన్షన్ అయితే పడ్డాము. టికెట్స్ అనేది ఏంటంటే మేము 1 month ముందే బుక్ చేసేసుకున్నాం కదా. సో ఏంటి దర్శనం టికెట్స్, సో అవన్నీ ఇంకా రూమ్ తీసేసుకోవడం అంతా 1 month ముందే చేసేసుకున్నాం. అంటే ఇది ప్రీ ప్లాన్డే కదా. ఇంకా కోవిడ్ కేసెస్ కూడా అప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఓకే ఎంతైనా కొంచెం టెన్షన్గానే మొత్తానికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. హ్యాపీగా సేఫ్గానే వెళ్ళి వచ్చాము. బాగా జరిగింది కేతన్ అయితే. సో చెప్పానా మీకు, మళ్ళీ ఇంకా బుక్ పట్టుకొని ఇంకా మొత్తం బాగా ఓపెన్ చేసేసి ఇంకా ఆశు దగ్గర చూస్తూ ఉంటాడు కదా బుక్స్, ఆశు పట్టుకొని రాయడం అదంతా. సో ఇంకంతకని చెప్పి కేతన్ బాగా అలవాటు అనమాట. ఇప్పుడు బుక్స్ కనిపిస్తే అసలు వదలడు అనమాట. ఇంకా పట్టి చించి వాటిని నేను చూడకుండా ఏమేమి నోట్లో పెట్టేసుకుందామని బాగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడైతే కేతన్కి ఆల్రెడీ 8th వచ్చేసింది అనమాట, 8th month వచ్చింది. ఇంకా ఇప్పుడైతే అంతగా నేనైతే బ్లాగ్స్ అది ఏమీ షూట్ చేయట్లేదండి. చూద్దాము వన్స్ నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంతకు ముందులాగే కొంచెం రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్లీ అయితే ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలు మూమెంట్స్ ఉంటాయి కదా, ఇంకా అన్నప్రసన్న జరగాలి కదా, అది చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇంకా పూజోడు కొంచెం మాట్లాడనమాట. సో ఇంకా మనీ అది బంగారం కూడా పట్టుకున్నాడు. సో ఫైనల్లీ అయితే ఈ స్వీట్స్ దగ్గరకు వచ్చాడు అనమాట. అసలుకి అంత చిన్నోడు ఎంత గట్టిగా పట్టేసుకున్నాడు. స్వీట్స్ ఎల్లో కలర్ కదా, సో వాడిని బాగా అట్రాక్ట్ చేసేసాయి అనమాట. ఇటు పక్కకు వచ్చేసరికి ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇంకా కట్ చేశాడు కూడా. అవి కొంచెం నేనైతే కొంచెం ఒక సెకండ్ టెన్షన్ తీసుకున్నాను అంట, బొక్కన అది ఎక్కడ నోట్లో పెట్టేసుకుంటాడు అని. అంటే ఫస్ట్ అన్నప్రసన్న జరగాలి కదా, ఆ లోపు బుజ్జోడు ఎక్కడ స్వీట్ తింటాడు అని చెప్పి పాపం కట్ చేశాడు అనమాట. ఇంకైతే వాడికి అప్పుడు ఫస్ట్ తమ్ముడు పెట్టాలి కదా, సో వాళ్ళ మేనమామ, ఆ తర్వాతే కదా కేతన్ తినాల్సింది ఏదన్నా. ఇంకా వాడికైతే నేను ఇవ్వలేదనమాట, నేను స్వీట్ కొంచెం దూరంగా పెట్టేశాను అదనమాట. ఇంకా కేతన్ అక్కడ సాడ్ అనమాట అక్కడ. సో చూసారా మళ్ళీ స్వీట్స్ కోసం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ మా తమ్ముడు అంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళ మామ. ఇంకా సాయి, మా తమ్ముడు పేరు సాయి అనమాట. ఇంకా సాయి తీసుకొని ఇంకా అన్నప్రసన్న స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ ఇంకా ఇదే. సో ఫైనల్లీ అయితే ఇంకా చూసారా కష్టపడి ఆశుని కూడా కిందకి దించామన్నమాట. సో ఆశు ఏంటంటే బాగా ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. ముందు రోజు వెహికల్లో వెళ్ళాం కదా, సో ఇంకంతని చెప్పి ఏంటి మూవీ పెట్టారు, ఇంకా బాగా మూవీ చూసాడు అనమాట. ఏదో ఫేవరెట్ హీరో అని చెప్పి అల్లు అర్జున్ మూవీ బాగా చూస్తూ ఉన్నాడు. ఇంకందుకని చెప్పి మార్నింగ్ ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాడు అనమాట ఆశు అయితే. సో ఇక్కడ వచ్చేసి తమ్ముడు ఇంకా వెంకటేశ్వర స్వామి రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్తో పొంగలి తీసి ఇంకా తమ్ముడు కేతన్కి పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే అదే జరుగుతుంది. నార్మల్గా యూజువల్గా అయితే అప్పుడు కేతన్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్లేట్స్ని తెగ చూస్తాడనమాట. మేము ఏమైనా తింటున్నా కానీ ఐదర్ ఏదైనా తాగుతుంటే కూడా చూస్తూ ఉంటాడు అనమాట గ్లాసెస్ని. మేము అనుకున్నాం కేతన్ బాగా తింటాడు చూస్తున్నాడు అని అలా అనుకునే వాళ్ళం. యాక్చువల్గా ఆ మూమెంట్ వచ్చినప్పుడు అయితే కేతన్ అసలు నోరే తెరలేదనమాట. ఇంకా తమ్ముడు ఇంకా కష్టంగా ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం అట్లా తెరిచాడనమాట. 3 times అనుకుంటా పెట్టాలి. సో 3 times జస్ట్ ఒక చిన్న మెతుకు అనమాట, ఊరక అట్లా కొంచెం నాకు ఇచ్చాడు అంతే. సో కొంతమంది అయితే నేను వేరే పిల్లలది అన్నప్రసన్నం అది చూశానండి. ఒకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పాపదనమాట అన్నప్రసన్న జరుగుతుంది. ఆ పాప అయితే అసలుకి టెంపుల్లో బాగా తింటా ఉండింది అనమాట పొంగలి. ఐ థింక్ వాళ్ళు ముందే ఏదన్నా
నెస్టమ్ సెర్లాక్ అలాంటివి పెట్టించుంటారు అనుకుంటా, అందుకే బాగా తిన్నారు. నేను కూడా కేతన్ బాగా తింటాడు, ఎప్పుడు మనం ప్లేట్లను చూస్తుంటాడు కదా అనుకున్నా, కానీ కేతన్ అయితే అస్సలు తినలేదనమాట. జస్ట్ పెట్టిన 1-2 మెతుకులు కూడా కొంచెం అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అనమాట. అంటే ఫస్ట్ టైం పెట్టడం కదా, నేనైతే అప్పటి వరకు ఓన్లీ నా మిల్కేనమాట. ఇంకా కేతన్కి అయితే నేను నెస్టమ్ కానీ అట్లాంటివి ఏమీ పెట్టలేదన్నమాట. సో ఫైనల్లీ తమ్ముడు పెట్టేశాడు. ఇంకా కొంచెం వాటర్ దాపిచ్చేసి ఇంకా అక్షంతలు అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో అవి వేసాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య మావయ్య, సో మావయ్య చేత కొంచెం పెట్టించి ఇంకా 1 by 1 ఇంకా అందరు అనమాట. సో ఇంకా చూసారా, ప్లేట్ అయితే లాగుతాడు కానీ నోరైతే తెరవడు అనమాట. మేము అందరం ఎంత ట్రై చేసామో, బుజ్జోడికి ఇంకా బాగా కోపం వచ్చేసింది, ప్లేట్ ఇవ్వట్లేదు వీళ్ళు నాకని. ఇంకా చూడండి, ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట ఇంకా గోల్ చేయడం. అప్పుడు వరకు ఏమో నిద్రమత్తు, ఇంకా ఆ తర్వాత ఏమో ఇంకా గోల్ అనమాట. సో మేమేమో కొంచెం వీడియోకి మంచిగా నవ్వురు ఏడవకరా అని అంటున్నాను అనమాట నేనైతే. ఇంకా ఫైనల్లీ ఇంకా అత్తయ్య మావయ్య కూడా పెట్టేస్తున్నారు ఇక్కడ. సో చూసారు కదా, ఇంకా మంచిగా వీడియోస్ తీశాను, ఇంకా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మమ్మీ డాడీ అనమాట. ఇంకా మమ్మీ డాడీ కూడా కూర్చొని ఇంకా కేతన్ నాన్నని తీసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి మా డాడీ అంటే కూడా కేతన్కి బాగా ఇష్టం అనమాట. కేతన్ ఏంటంటే ఎక్కువ తాతలు అంటే మా డాడీ, మా మామయ్య, ఇంకా మా తమ్ముడు వీళ్ళతో ఎక్కువ ఉంటాడనమాట, అమ్మమ్మ నానమ్మ కంటే కూడా. ఇప్పుడు కేతనేమో బాగా ఎక్కువ అమ్మమ్మ నానమ్మ ఈ పిచ్చి అనమాట. ఆశుకేమో ఇటనమాట లేడీస్. కేతన్ వచ్చేసరికి ఎక్కువ తాతలు ఇంకా మామ పార్టీ అనమాట. సో ఇప్పటికి మాకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ డాడీ రాగానే ఎగరడము, అటు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వచ్చినప్పుడు కొంచెం మా మామయ్యని ఎత్తుకోమని అట్లా చేస్తూ ఉంటాడనమాట. సో ఇంకా మమ్మీ డాడీ కూడా ఇంకా వాడిని ఎక్కువసేపు ఏడిపించలేదు అనమాట. పాపం ఇంకా అందరూ పెట్టాలి కదా, మళ్ళీ ఏడుస్తాడు బుజ్జోడు అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా మమ్మీ డాడీకి కూడా పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఏమో మా వదినకి అన్నకి ఇచ్చారనమాట. సో ఇంకా నెక్స్ట్ మా వదిన అన్న వాళ్ళు పెడుతున్నారు. సో సుధీర్ వాళ్ళ సిస్టర్ అనమాట. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా అందరం పెట్టేసామన్నమాట. ఇంకా సో ఇలా కేతన్ అన్నప్రాసన అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే మా వదిన వచ్చేసి వాడిని కొంచెం కేతన్ నాన్నని ఏడుపు ఆపించడానికి ట్రై చేసింది అనమాట. పాపం ఏడుస్తూ ఉంటే ఏం పెడతాంలే కేతన్ కానీ. సో చూసారు కదా, ఇంకా ఎత్తుకొని కొంతసేపు ఇంకా అలా ఆడిస్తూ ఉందనమాట. ఇంకా టైం అయితే మాకు చాలా ఉంది, 11కి అనుకుంటాం. 11కి మాకు దర్శనం అనమాట. సో టైం అయితే చాలా ఉంది, మేము తొందరగా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా స్వీట్స్ కేతన్కి బాగా నచ్చాయని చెప్పాను కదా చూడడానికి. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే మా వదిన కొంచెం స్వీట్ ప్యాకెట్ అది ఇచ్చి కేతన్ని కామ్ డౌన్ అవ్వడానికి బాగా ట్రై చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి, స్వీట్స్ చూడగానే మళ్ళీ బుజ్జోడు ఏడుపు ఆపేశాడు. మళ్ళీ ఏమో ఇంకా నన్ను చూస్తే ఇంకా ఏడుపు స్టార్ట్ అవుతుంది అనమాట కేతన్కి నన్ను ఎత్తుకోమని. సో మంచిగా అంటే చిన్నపిల్లలు అంటే ఇంకా ఇంతే కదా. సో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా వీళ్ళని. ఇంకా మొదటి ఇక్కడ నాకు అవి హ్యాండ్స్ పొడిపోయినాయి కదా, ఇంకా చెప్తాను అనమాట. నేను యాక్చువల్గా వచ్చేసి ఇది ఐ థింక్ 9 months సైజ్ పెట్టాను. ఆన్లైన్లో ఏంటంటే కరెక్ట్ సైజ్ పెట్టామంటేనేమో అవి కన్ఫామ్గా సరిపోవు. నేను చాలాసార్లు ఆశతో చూశాను. కొంచెం 1 inch కాదు 1 size బిగర్ పెట్టామంటేనేమో అది ఇట్లా ఏదో ఒకటి అవుతుంది. సో నేను ఏంటంటే నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా వేసుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పి 1 size లార్జరే పెట్టాను. మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి అనమాట పిల్లలకి డ్రెస్సెస్. ఒక అకేషన్కి వేస్తాము, నెక్స్ట్ ఇంకో కొత్తవి తీసేసుకుంటాము, ఇంకా డ్రెస్ వేయట్లేదు అనమాట. ఇంకా అలాగే అయిపోతున్నాయి అని చెప్పి ఈసారి అట్లా కాకూడదని 1 size అయితే బిగర్ పెట్టాను. ఇంకా ఫైనల్లీ ఇంకా వదిన అన్న వాళ్ళు పిల్లలు ఇంకా వీళ్ళందరూ పెట్టేశారనమాట. ఇంకా వీళ్ళని ఇంతకుముందు బ్లాగ్స్లో మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించే ఉంటాను, మా వదిన వాళ్ళ పిల్లలు అని. ఇంకా మంచిగా అందరితో వీళ్ళు బాగా ఆడిస్తారు అనమాట కేతన్ అయితే. ఇంకా ఇప్పుడైతే ఇంకా బాగా అందరినీ గుర్తుపెట్టేసుకున్నాడు. ఇంకా ఫైనల్లీ అయితే మేము వచ్చాము, నేను సుధీర్ అనమాట. సో ఆశు ఎక్కడ అనమాట కనుక్కోకండి, ఆశు అసలు రాడనమాట. ఏంటంటే కేతన్ని మేనేజ్ చేయడం కన్నా ఆ రోజు ఆశుని మేనేజ్ చేయడం మాకు కష్టమైపోయింది అనమాట. ఎంత నిద్రమత్తుగా ఉంటాడో బిడ్డ అసలు.
సో ఇక్కడైతే కేతన్కి ఇంకా తినడం అస్సలు ఇష్టం లేదనమాట. అందరు పెట్టి వాడికి అదేంటో కొత్త ఐటమ్ పెట్టేస్తున్నారు అని చెప్పి ఫేసెస్ అయితే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇంకా పెట్టాలి కదా మమ్మీ డాడీ కూడా మేము కూడా, ఇంకా అందుకని చెప్పి లైట్గా కొంచెం ఊరికి అట్లా పెట్టామన్నమాట. అంతే. ఇంకా ఫైనల్లీ మేము కూడా కేతన్ని దీవిచ్చేసాము. ఇంకా ఆశు అయితే వీడియోస్లో లేడు ఇక్కడ. ఇంకా లాస్ట్లో ఫొటోస్ క్లిక్ చేసుకుందాం నాన్న ఆశు రా అని చెప్తే ఇంకా ఫైనల్లీ సుధీర్ చాలా కష్టపడ్డాడు అనమాట ఆశు నవ్వించడానికి. నవ్వట్లేదు అనమాట, వచ్చి ఏడుస్తున్నాడు మా దగ్గరికి వచ్చి. అట్లా ఏడవకూడదమ్మా కేతన్కి నువ్వు కూడా పెట్టు అంటే కొంచెం నా చేతిలో కొంచెం ఉంటే అది జస్ట్ ఊరికి అట్లా నాకు ఇచ్చాడనమాట కేతన్కి. సో ఫైనల్లీ అందరం అయితే పెట్టేసాము. ఇంకా నేను గుడ్ జాబ్ ఆశు అని చెప్పాను. ఆశుని కొంచెం బూస్ట్ చేయాలన్నమాట, అప్పుడు కొంచెం నవ్వుతాడు. సో ఫైనల్లీ అయితే ఇంకా ఫోటో టైం. ఇంకా మేము నలుగురం కూడా మంచిగా ఒక 2-3 పిక్స్ అది తీసేసుకున్నాము. సో ఇది కేతన్ అన్న ప్రశ్న వ్లాగ్ అయితే. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.